హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తడక అండ్ టైం పాస్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ విలేజ్ స్టైల్ మై గ్రాండ్ మాస్ రెసిపీ అయిన మలాయ్ కాకరకాయ కర్రీ చేసుకుందామండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ఒక 250 గ్రామ్స్ కాకరకాయలు తీసుకుందాం. వీటి పైన ఉన్న పొట్టు మనం పీల్ చేద్దాం. పొట్టు పీల్ చేయొచ్చు, చేయకపోయినా సరే బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయలని మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేయాలన్నమాట. అన్ని కాకరకాయలు అలాగే విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి. ఈ తీసేసుకున్న కాకరకాయలను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ అన్ని కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిపేసేసి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. తర్వాత మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ కలపాలండి. సో మనం అలా ప్రెస్ చేస్తుంటే చూస్తున్నారు కదా, వాటర్ బయటకు వస్తున్నాయి. సో అలా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. సో అలా ప్రెస్ చేసుకుంటూ దాంట్లో వాటర్ మొత్తం తీసేసేయాలి. సో అలా వాటర్ మొత్తం తీసేసి మనం అన్ని ముక్కలను అంతే వాటర్ మొత్తం మంచిగా పిండేసి అది స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఆర్ ఒక బిగ్ ఆనియన్ తీసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక 2 గరిటెలు ఆయిల్ వేసేసుకొని దాంట్లో తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ మనం నూనెలో వేసుకోవాలి. తాలింపు చిటపటలాడిన తర్వాత ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండూ కలిపి ఒకేసారి నూనెలో వేసుకోవాలి. ఈ కూరకు మన నూనె ఎక్కువే పడుతుందండి. ఉల్లిపాయలు మగ్గే వరకు, కాకరకాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ కూర కోసం ఒక చిన్న మసాలా చేసుకుందామండి. దీనికోసం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు తీసుకోండి. ఉప్పు వేయటం వల్ల ఆ పేస్ట్ అనేది కలర్ మారకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా వచ్చింది అన్నమాట. ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోకపోతే బాగోదండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా. తర్వాత మనం దీంట్లోకి ఒక 150 ml దాకా పచ్చిపాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత అట్లాగా వదిలేయొద్దండి, గరిటె పెట్టి కలుపుతూ ఉండండి. సో కలుపుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే పాలు అనేది విరగకుండా ఉంటుంది, లేదంటే పాలు విరిగిపోయి కూర చూడటానికి బాగోదు. పాలు ఇలా బాయిలింగ్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి. చూసారు కదా, పాలు ఇక్కడ బాయిల్ అవుతున్నాయి, ఇలా బబుల్స్ వస్తున్నాయి, చూస్తూ ఉన్నారు కదా. ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవచ్చు. ఇంకా కారం అనేది ఏమీ వేసుకోము, పచ్చిమిరపకాయల కారమే ఈ కూరకి టేస్ట్ అండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వేడి వేడి అన్నంలోకి కూర భలే టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్ నాకు తెలియచేయండి. కాకరకాయలు హెల్త్ బెనిఫిట్స్ మనకు తెలుసు కదండి. షుగర్ పేషెంట్స్ కానీ, ఇమ్యూనిటీ పవర్ కానీ, డైజెషన్లో కానీ ఎంతో యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.